మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు తననే ఎక్కువగా ప్రేమించాలని తెలియజేస్తున్నారు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము ప్రభుకి యోగ్యమైన జీవితాన్ని జీవించాలంటే ప్రభుని ప్రేమించాలి, ప్రభునే ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మనం చదువుకుంటున్నాం, సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాకని. దేవుణ్ణి మనము అందరికంటే అధికముగా ప్రేమించాలి. దేవుడు మనకు జీవాన్ని ప్రసాదించాడు. మన జీవితానికి మూలం ఆయనే, మూలాధారం ఆయనే, మన జీవితానికి గమ్యం కూడా ఆయనే. కాబట్టి దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరా, దేవుని ప్రేమించేవాడు తప్పకుండా తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తప్పకుండా తన బిడ్డలను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తప్పకుండా సహోదరులను ప్రేమిస్తాడు. అందుకనే 10 ఆజ్ఞల్లో మనం చదువుకుంటాం, 4వ ఆజ్ఞగా చదువుకుంటున్నాం, నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. దేవుడే స్వయంగా ఈ ఆజ్ఞను మనకు జారీ చేశాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు తల్లిదండ్రులను గౌరవించడు, తల్లిదండ్రులను ప్రేమించలేడు. ఎందుకంటే నేటి సమాజంలో చూస్తున్నాం, కొంతమంది బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదు, వారి యొక్క యోగక్షేమాలు చూడటం లేదు. అటువంటి వారు దైవ ప్రేమ లేని వారు. ప్రియ సహోదరి సహోదర, దైవ ప్రేమ కలిగి జీవించినప్పుడు తప్పకుండా మానవ ప్రేమ కలిగి జీవిస్తాం. తప్పకుండా తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం, వారికి కావలసిన అవసరాలను మనం సమకూరుస్తాం. ప్రియ సహోదరి సహోదర, అందుచేత ఆ ప్రభుని వేడుకుందాం. ఓ ప్రభువా, మేము దేవుని ఎడల అత్యంత ప్రేమను కనబరచడానికి మాకు కావలసిన విశ్వాసాన్ని దయచేయమని, మరియు తల్లిదండ్రులను ఈ లోకములో గౌరవించటానికి, ప్రేమించటానికి, ఆదరించటానికి కావలసిన గొప్ప మనసును దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి సువార్తలో సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలని మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభు, మా జీవితంలో ఎల్లవేళలా నీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి జీవించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానముతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.